గుడ్ ఈవినింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Good evening, dear brothers and sisters. మరొకసారి దేవుడు నాకు ఈ ధన్యత ఇచ్చినందుకు మీ అందరిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. I praise God for giving me this privilege once again. ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకున్న టాపిక్ ఏమిటి అంటే నిజమైన పశ్చాత్తాపంతో యేసు ప్రభుని వెంబడించడం. Today's topic, which I want to share with you, is like following Jesus with real repentance. సాధ్యమైనంత సరళంగా, క్లుప్తంగా, త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. I will try to make it very simple and very brief, and I will try to complete it soon. దయచేసి ఈ నిమిషాలు కాస్త మీరు దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుకుంటున్నాను. And please pay attention in these few minutes. మనము చాలాసార్లు వింటాము, చేతికున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు అని వింటాం. See, we hear often that all the 5 fingers that we have are not similar. అలాగే ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళైనా సరే ఏ ఇద్దరు కూడా వాళ్ళు ఒకలా ఉండరు. Likewise, even they belong to the same family, two of them in the same family will not be the same. వారి వ్యక్తిత్వం కానీ వారి వ్యవహారం కానీ వేరే వారికి భిన్నంగా ఉంటాయి. Their attitude or their nature will be different from others. అలాగే దేవుని సంఘంలో కూడా, దేవుని కుటుంబంలో కూడా భిన్న వ్యక్తిత్వాలు కలిగిన సహోదర సహోదరులు ఉంటారు. Likewise, even in God's church, God's family also, we'll have people with different natures and different characteristics. యేసు ప్రభుని యొక్క శిష్యుల్ని మనం తీసుకున్నాం అనుకోండి. If you take, for example, disciples of Jesus, పేతురు ఒకలా ఉంటారు, యోహాను ఒకలా ఉంటారు, జబదయి కుమారులు ఒకలా ఉంటారు. వారందరూ భిన్న వ్యక్తిత్వాలు కలిగిన వారు. So, yeah, we see Peter in one fashion and James in another way. Everyone are having different personalities. కానీ వారందరికీ కూడా ప్రభు మాట పట్ల ఆసక్తి, తీవ్రత, ఆయన మాట పట్ల గౌరవం మెండుగా ఉన్నాయి. But for all of them, they have abundantly the interest towards God or towards the Lord, or the respect that have for the Lord, or the same. వారు ఎప్పుడైనా పడిపోయినప్పుడు కూడా నిజమైన పశ్చాత్తాపంతో వాళ్ళు ప్రభు వైపు తిరిగారు. Even though when they fall, when they slip, they turn to the Lord with real repentance. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయంలో మనం పడిపోయినప్పుడు ఎంత త్వరగా దేవుని వైపు తిరుగుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. See, today what I want to emphasize is, when we slip, when we fall down, how soon we are turning to the Lord is what I want to say. అది చాలా ప్రాముఖ్యమైనదని ఎందుకు చెప్పానంటే, The reason why I said this is very important is, మనకు తెలుసు, ఏదైనా ఒక పరుగు పందెంలో పొరపాటున ఒక వ్యక్తి పడిపోయాడు అనుకోండి. We know that if people are running in a running race and if a man slips, అతడు ఎంత త్వరగా లేచి నిలబడి మరలా పరుగులో పాల్గొంటే అంత ఛాన్సెస్ అతను గెలవటానికి అవకాశాలు ఉంటాయి. The sooner he gets up and even the sooner he resume the race, the faster or the more the chances that will be for him to win that race. అదే విధంగా మన క్రైస్తవ జీవితంలో కూడా మనం పడిపోవచ్చు. Like similarly in our Christian life also we may slip. కానీ ఎంత త్వరగా మనం ప్రభు వైపు తిరుగుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. But the important thing is how faster or how quick we are turning to the Lord. ఒకసారి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే అరణ్యంలో వాళ్ళు సనుగుకుంటారు. In Old Testament we see people of Israel, they murmur on God. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తాపకరమైన పాముల్ని వాళ్ళ మధ్యలోనికి పంపిస్తారు. Then God sends snakes into their midst. ఆ ఇత్తడి పామును తయారు చేసి పైకి నిలబెడతారు. ఇది తెలిసిందే.
And then they'll make a bronze snake and make it stand. You all know this story well. ఆ పాము కరిచినప్పుడు ఎవరైతే ఆ ఇత్తడి పామును చూస్తారో వారు రక్షించబడతారు. So whenever a snake bites a person, if he looks at the bronze serpent that is raised up, and that person will be saved. యవ్వనస్తులు తరచుగా ఏమవుతారంటే నిరుత్సాహపడతారు. Young men, frequently what happens is they quickly get disappointed ఏదైనా ఒక మంచి మెసేజ్ విన్నప్పుడు when they hear a good message. వాళ్ళు ప్రోత్సహించబడతారు. They get encouraged a lot. మరలా ఒకసారి వారి దైనందిన జీవితంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పడిపోతే చాలా నిరుత్సాహపడతారు. And if they go back to their daily life, if they slip somewhere, they get a lot disappointed. కొన్నిసార్లు ఒక రోజు, కొన్నిసార్లు 2 రోజులు, కొన్నిసార్లు వారం రోజులు దేవుని వైపుకి రారు. Sometimes one day, other times maybe 2 days, or sometimes it may be a week. They will not turn to the Lord. They will not come to the Lord. ఒకసారి మనం తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే If we remember the prodigal son, తప్పిపోయిన కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా నా ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. the prodigal son, what he says is like, against the father, he says, give me my share, and he will go. కానీ ఆయన తిరిగి రావడానికి ఎంత సమయం పట్టింది? But how much time did he take to come back to his father? తనను తాను నాశనం చేసుకుని తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుని తనకి బుద్ధి వచ్చేంత వరకు ఆయన అలాగే ఉన్నాడు. He destroyed himself, and later he remembered the father's love, and when his senses came to him, until that time he was there. మనం అలా ఉండవలసిన అవసరం లేదు. And we need not stay like that. వెంటనే మనం దేవుని దగ్గరికి రావచ్చు. Immediately we can come to the Lord. ఒకసారి ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు. A rich ruler, a rich young man, once come to Jesus and he says, like, what should I do to inherit the kingdom of heaven? మనమంతా కూడా నిత్య జీవం పొందాలి, యేసుతో ఉండాలి అని కోరుకుంటున్న వారమే కదా. See, we are all like, having one desire that we want to be with Jesus. We want to have that eternal life. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఏం చెప్తారంటే ఆజ్ఞలను పాటించండి అని చెప్తారు. So after this rich man goes to Jesus, he tells him to follow all the commandments. అప్పుడు ఆ యవనస్తుడు ఏం చెప్తాడంటే నేను అన్ని చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అని చెప్తాడు. And this young man will tell, I'm following all these things since my child. అక్కడ చదివినట్లయితే యేసు ప్రభు ఏం చెప్తారంటే అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది అని చెప్తారు. నాకు కొదువేంటి అని అడిగితే అప్పుడు చెప్తారు. If you carefully read there, Jesus loves him and he will tell him, you lack one thing. When he says, what is that I lack? Then Jesus tells him what is his drawback or lack. నీవు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, అది నీకు కొదువుగా ఉంది అని చెప్పారు. And Jesus tells him that you are loving money a lot and that is your lack. యేసు చెప్పే ఆ మాటకు అతడు ఎంతో నిరాశ చెంది బాధపడి ఆ ధనాన్ని విడిచిపెట్టలేక తను యేసుకు దూరం అయిపోతాడు. When Jesus said like this man, he was depressed and he could not leave money and he departs from the Lord. మన విషయంలో ధనం కాకపోవచ్చు, వేరేది ఏదైనా కావచ్చు. And in our case, it may not be money or it may be something different. అది దేవుని కంటే ఎక్కువగా ఎన్నటికీ ఉండకూడదు. Whatever that may be, it cannot be more than God to us any time. ఆ ధనవంతుడు ధనం విషయంలో పశ్చాత్తాపడవలసి ఉంది. That young man, that rich man, he should have repented with respect to money. ఒకసారి పేతురు గారు యేసు ప్రభు నేను ఎరుగను అని చెప్పి బొంకుతారు కదా. You all know that Peter denies Jesus and he tells, I don't know him. కానీ నిజమైన పశ్చాత్తాపంతో ఆయన యేసు ప్రభుని వైపు తిరుగుతాడు. But he turns to the Lord with real repentance. యేసు ప్రభు కూడా ఆయన్ని నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతారు. Even Jesus Christ also asked Peter, Peter, do you love me? Peter, do you love me? Peter, do you love me? Thrice Jesus asked him.
వారెవరూ పరిపూర్ణులు కాదు గాని none of them are complete, but కానీ నిజమైన పశ్చాత్తాపంతో ప్రభుని వెంబడించిన వారు. they followed the Lord with real repentance. యూదా విషయం వచ్చేసరికి ఏమైంది? What happened in the case of Judas? అతను కూడా పశ్చాత్తాపపడ్డాడు. He also repented, కానీ సరైన విధానంలో అతను పశ్చాత్తాపపడలేదు. but he did not repent in the right way. నేను అనుకుంటాను ధనవంతుడైన ఆ యవ్వనస్తుడు వచ్చి తను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు యూదా అక్కడ ఉండి ఉండవచ్చు. And I feel like this way, like, when this rich ruler young man came to Jesus, asked him, like, what should I do to inherit the eternal life? At that time, Judas should have been there with Jesus. తనను తాను పరిశీలించుకుని నేను కూడా ధనాన్ని ప్రేమిస్తున్నాను అని తనను తాను తీర్పు తీర్చుకుని తన విషయంలో తను పశ్చాత్తాపడి ఉండినట్లయితే, if he had examined himself and if he had realized, oh, I am also loving money, and if he had repented, అతనికి అటువంటి పరిస్థితి వచ్చేది కాదు. then that kind of situation would not have come for Judas. ఆయన ధనాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, యేసు ప్రభువుని మీద తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నాడు. Judas not only loved money, but he had a rebellious spirit on Jesus. అది ఒక్కసారిగా వచ్చేది కాదు. This rebellious spirit will not come all of a sudden just like that. పాత నిబంధన గ్రంథంలో కోరాహు వారితో ఉన్నవారు మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. In the Old Testament, Korah and the people that were with him, they rebelled against Moses. మీకు ఆ వాక్య భాగం జ్ఞాపకం ఉందని నేను అనుకుంటున్నాను. I hope that you remember that Bible verse. అది చదివినప్పుడు నేను ఇలా అనుకుంటాను. When I read that, I feel this way. అది ఒకే రోజు ఒక్కసారిగా వచ్చిన తిరుగుబాటు కాదు. That is not something that came in a single day all of a sudden. మోషే లేనప్పుడు, whenever Moses was not there, వీరు తిరుగుబాటు స్వభావం కలిగిన వారు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉండవచ్చు. When Moses was not there, all these people who had this rebellious attitude, they would have spoken something. ఒక్కసారిగా అది వచ్చింది కాదు. మెల్లిమెల్లిగా ఆ తిరుగుబాటు స్వభావం కోరాహుతోనూ అతనితో ఉన్న 250 మంది పెద్దలతోనూ వారిని నాశనానికి నడిపింది. So that did not come all of a sudden. That came to Korah and the people, the elders, the 250 elders that were with him, that came to them slowly and destroyed all of them. ఈ విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. And in this issue or in this matter, we also should be very careful. అది ఎలా అంటే, how means, సంఘంలో ఉన్న సహోదర సహోదరులు వారి పైన పెట్టిన అధికారానికి వ్యతిరేకంగా వారి అసంతృప్తిని గాని ఎప్పుడైనా వారు వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు అలాంటి వారితో సహవాసం గాని అలాంటి వారితో కలిసి ఉండటం గాని మనకి ప్రమాదాన్ని తీసుకువస్తుంది. If brothers and sisters in a church, if they are expressing some ideas of rebellion against godly appointed elders or responsible brothers, if we have fellowship with such kind of people, that may bring danger to us. ఒకసారి చూడండి, 11 మంది శిష్యులు యేసు ప్రభువుతో ఉన్నారు, ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు, ఆయన ప్రేమిస్తూ ఉన్నారు, దేవునితో సహవాసంలో ఉన్నారు, ఒకరితో ఒకరు సహవాసంలో ఉన్నారు. See, imagine this. All the 11 disciples, they're loving Jesus, they're in fellowship with Jesus, and they're having fellowship with one another. కానీ యూదా విషయం వచ్చేసరికి ఏమైంది? But what happened in the case of Judas? అతడు యేసు ప్రభువునికి వ్యతిరేకంగా ఉన్నాడు, ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, దేవునితో సరైన సంబంధం లేనివాడు. ఇతర 11 మంది శిష్యులతో ఉన్నప్పటికీ తను సరైన సహవాసంలో లేడు. ఎందుకంటే వారు గుర్తించలేకపోయారు. అతడు యేసు ప్రభువుని పట్టిస్తాడని చెప్పి అప్పగించేస్తాడని చెప్పి వాళ్ళు గుర్తించలేకపోయారు. అంతటి నటన అతనిలో ఉంది. See, in case of Judas, he is against Jesus, he is loving money, he is not in good fellowship with Jesus, or he is not having good fellowship with the rest of 11 disciples. They didn't know him because he was acting so much
and they didn't even recognize or realize that this is the person who is going to betray Jesus. ఈ విషయాలన్నిటిలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. We have to be very careful in all these matters. తండ్రి దగ్గరికి తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. And this prodigal son came back to the father, తండ్రి అంగీకరించాడు. and father accepted him. కానీ పెద్ద కుమారుడు తన సహోదరుని అంగీకరించలేకపోయాడు. But the elder brother, he was not able to accept his younger brother. మనం కూడా అలా ఉండవచ్చు. We also can be like that. ఒక సహోదరుడు ఏదైనా పొరపాటు చేసి, ఏదైనా పాపం చేసి, తప్పిపోయి మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంగీకరించిన వారిని మనం తృణీకరించకూడదు. See, there may be a brother who might have sinned or made a mistake and he went astray, but later he realized he came back to the Lord. And after God accepted him, we should not reject anybody whom God accepted. మన విషయంలో కూడా మనం ఈ రెండు పరిస్థితులను కలిగి ఉంటాం. See, we also will be having these two kinds of circumstances. మొదటిది, దేవుణ్ణి ప్రేమించవలసిన స్థానంలో ఆ చిన్న కుమారుడిలాగా తన సుఖాన్ని, తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని, తన ధనాన్ని ప్రేమించాడు. అలా మనం ఉంటాము, ఉండవచ్చు. అలా ఉన్న రోజులు ఉంటాయి. Firstly, in the place of loving God, he loved his pleasure, he loved money, he loved the comfort, the younger brother. And we can also be like that. అటువంటి వాటి విషయాల్లో మనము పశ్చాత్తాపడాలి. And we have to repent in all those cases. రెండవదిగా, దేవుడు అంగీకరించిన వారిని మనము తృణీకరించకూడదు. దేవుడు అంగీకరించిన విధానంగానే మనం కూడా వారిని అంగీకరించాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి. Secondly, we should never reject people that are accepted by God, and we also should accept them as God accepted them. పాపానికి అనేకమైన నిర్వచనాలు ఉన్నాయి. There are many definitions for sin. ఒక నిర్వచనం సహోదరుడు జాక్మోనిన్ గారు చెప్తారు, యేసు ప్రభుని వైఖరి, నడక అంటే నడత, మాట, అటువంటి యేసు ప్రభుని విధానము లేనిదంతా కూడా పాపమే. And Brother Jack gives a definition like this: anything that is not like Jesus, that may be attitude or walk or talk, anything that is not like Jesus is sin. కాబట్టి మనం ఎన్నిసార్లు పశ్చాత్తాపడాలి అని అంటే, So how many times we have to repent means, మన వైఖరి సరిగా లేనప్పుడు, ప్రభువా నా వైఖరి యేసు ప్రభులా లేదు అని చెప్పి మనం పశ్చాత్తాపడాలి. when our attitude is not correct, we have to say, Lord, my attitude is not like Jesus Christ. We have to repent. పశ్చాత్తాపంలో మారు మనసు అనేది ఇమిడి ఉంటుంది. See, and the born again experience is part of the repentance. It is hidden inside repentance. మనం మారు మనసు పొందాలని, పశ్చాత్తాపం చెంది మన పాత ఆలోచన విధానాలను విడిచిపెట్టాలని, పాపపు మార్గం నుండి వెనుతిరిగి మరియు మారిన జీవితాలతో జీవించాలని మన ప్రభు కోరుతూ ఉన్నాడు. Lord expects us to be born again with repentance, and he expects us to leave the older sin and live a new life. ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూద్దామా? Can we turn to Luke chapter, Gospel according to Luke, 11వ అధ్యాయం. 13వ అధ్యాయం బ్రదర్. Gospel according to Luke, 13th chapter, verse brother. 1 నుంచి 5 వరకు మీరు తర్వాత చదవండి. 5వ వచనం ఒకసారి చూడండి. 1 to 5 we later read. Please look at verse 5 now. మీరు చదవండి బ్రదర్. Yeah. No, and I tell you again that unless you repent, you will perish too. ఈ వాక్యభాగం మీకు తెలుసని అనుకుంటున్నాను. I hope you all know this verse. పిలాతు కొంతమందిని గలిలీయుల్ని చంపేశాడు అని చెప్పి కొందరు వచ్చి చెప్తారు. And some people will come and tell Jesus that Pilate killed some of the Galileans. అప్పుడు
ఆయన ఏం చెప్తారో తెలుసా? You know what Jesus tells them? మీరు యెరూషలేములో ఉన్న వారి కంటే వీరందరూ పాపులని అనుకుంటున్నారా? Do you think all those who have died, do you think they're sinners compared to all the people that are in Jerusalem now? కానే కాదు. No, no. మారు మనసు పొంది పశ్చాత్తాపం చెందకపోతే మీరంతా కూడా అలాగే నశించిపోతారని చెప్తారు. And here he is saying that if you don't repent and be born again, you will also perish. ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా, ఇతరుల విషయాల్లో తీర్పు తీర్చకుండా, తన పని తను చూసుకుంటూ, తనని తాను తీర్పు తీర్చుకుంటూ ఉన్నవారికి ఎక్కువ నిరీక్షణ ఉంటుంది. You know, for the people who do not interfere in others' matters and who do not judge others, they will have a lot of hope. ఒకసారి పేతురు గారు అడుగుతారు కదా, ఎన్నిసార్లు నా సహోదరుని నేను క్షమించాలి అని. You know, once Peter asks, right, how many times do I have to forgive my brother? దేవుడు ఎన్నిసార్లు మనల్ని క్షమించాడు, మనం కూడా And అలాగే how many times as God forgave us, we also should like that only do. ఇతరుల గురించి మనం తీర్పు తీర్చకూడదు. We should never judge others. కానీ మనం తీర్పు తీర్చడానికి శోధించబడుతూ ఉంటాము. ఆ విషయంలో మనం పశ్చాత్తాపపడాలి, ప్రభువుని వెంబడించాలి. But we will be tempted to judge others, and we have to confess, we have to repent and confess before the Lord. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో, నేను ఆయనకి వ్యతిరేకంగా చేశాను కదా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. Many times we'll think, hey, I did this against the Lord. Lord might have left me. ఒకసారి మీరు యెషయా గ్రంథము 50వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. Please turn to Isaiah 50th chapter, first and second verse. మీరు చదవండి. Yes, sir. 50th chapter, first and second verse. This is what the Lord says. Was your mother sent away because I divorced her? Did I sell you as slaves to my creditors? No, you were sold because of your sins, and your mother too was taken because of your sins. Why నేను was... నిన్ను విడిచి Yes, సారీ బ్రదర్, సారీ. no, second verse, brother. Why was no one there when I came? Why didn't anyone answer when I called? Is it because I have no power to rescue? No, that is not the reason. For I can speak to the sea and make it dry up. I can turn rivers into deserts covered with dying fish. చాలాసార్లు మనం దేవుని యొద్దకు, ప్రభువా నా వైఖరి బాగోలేదు, నేను పాపం చేశాను, నేను మీకు ఇష్టం లేనట్లుగా మాట్లాడాను, ఆలోచించాను, ప్రవర్తించాను అని ప్రభువు దగ్గరికి వెంటనే వెళ్ళకపోవడం వలన ఆయన మనకు సహాయం చేయలేడు. See, God could not help us many times because we will not go to him with this attitude. Lord, my attitude is not right. I sinned against you. I caused, I did not do some, I did something which you hate. We don't go to him with this honest spirit, so God will not be able to help us. 59వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, రక్షింపనేరక యుండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చింది. See, in 59th chapter, first 2 verse, you know, the Lord's arm is not too weak to save you, nor is his ear too deaf to hear your call. It is your sins that have cut you off from God. కాబట్టి మనము నిజమైన పశ్చాత్తాపంతో ప్రభువుని వెంబడించవలసిన వారంగా ఉన్నాం. So we have to follow the Lord with real repentance. దేవుడు మనకి సహాయం చేస్తారు. God will help us. లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాలు ఒకసారి మీరు చూసినట్లయితే, Gospel according to Luke 6th chapter, 9th chapter, from 6th verse. 13th chapter 6-9 బ్రదర్, అది మీరు తర్వాత చదవండి. Yeah, Luke 13th chapter 6-9. Please read it later. ఆయన అక్కడ మనం చదివినట్లయితే ఆయన మనకి సమయాన్ని ఇచ్చారు, అవకాశాలని ఇచ్చారు, అవి ఇస్తూనే ఉన్నారు. అవి మనం గుర్తిస్తున్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనది. See, if you read there, God is giving us time, he is giving us opportunities, and are we realizing it or not?
పశ్చాత్తాపం చెంది మారు మనసుతో ఫలించటానికి మనల్ని మనం ఆయనకి అప్పగిప్పించుకుంటున్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనది. Repentance and bearing the fruits of repentance is, are we giving ourselves, surrendering ourselves to the Lord or not, is the question there. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి దగ్గరికి వచ్చి తన హృదయంలో ఉన్నదంతటిని ఏ విధంగా అయితే చెప్పుకున్నాడో అనేక మార్లు పలుమార్లు మనం మన తండ్రితో ఆ విధంగా ప్రభువా నేను ఈ విధంగా ఉన్నాను, ఇలా ఉండకూడదని నేను అనుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా, నేను మారు మనసు పొందుతున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి వస్తే ప్రభువే చెప్పారు, నీ సహోదరుని 7 మార్లు మట్టుకు కాదు 7x70 అన్నిసార్లు క్షమించాలి అని. ఆయన క్షమించకుండా అలా క్షమించమని మనకి చెప్పరు. If we also go to the Lord as this prodigal son, Father, I sinned again, I don't want to sin, I don't have this, I don't desire to sin, but I have sinned again, please forgive me. If we go and ask the Father like prodigal son, he forgives us because he only said, if any man sins, we have to forgive him 70 times 7. If God is not forgiving, he will not tell us to forgive. Because he forgives, he is telling us to forgive too. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త పాటించాల్సి ఉంది. But we have to follow a caution here. ప్రతిసారి మనం యేసు ప్రభు రక్తాన్ని సహోదరుడు చెప్పినట్లుగా ఒక ట్యాప్ వాటర్ లాగా మనం భావించకూడదు. We should not treat blood of Jesus as tap water, as our dear brother said. ఇది నాణానికి వేరొక వైపు ఉన్నది. This is the other side of the coin. ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. And in this matter also we have to be very careful. మనం తీవ్రంగా ఉండాలి, నిజంగా పశ్చాత్తాపపడాలి. అలా అని తేలికగా మనం యేసు ప్రభు యొక్క రక్తాన్ని తేలికగా మనం తీసుకోకూడదు. We have to be radical, we have to be having a real repentance, and at the same time we should not take the blood of Jesus very lightly. చివరిగా ఒక చిన్న మిమ్మల్ని ఊహించమని చెప్తున్నాను. ఒక చిన్న విషయాన్ని మనం Finally, I want you to imagine this. మనం ఎందుకు ధనవంతులుగా అంటే యేసు ప్రభువుని యొక్క స్వభావంలో ధనవంతులుగా లేమో అనే దానికి ఒక చిన్న ఊహ నేను చెప్తున్నాను. I want to give you, I want you, make you think why we are not rich in Jesus. ఉదాహరణకి ఒక ఇద్దరు యూద కుటుంబాలు ఉన్నాయనుకోండి, యూదుల కుటుంబాలు. For example, there are two Jewish families, let's suppose. వాళ్ళలో ఇద్దరు పేదలే, అంటే ధనం తక్కువ ఉన్నవారు. Both of them are poor. వారిలో పాప పరిహారార్థం కోసం, అంటే పాపం చేసినప్పుడు వాళ్ళు బలి అర్పించాలి కాబట్టి ఒక మేకను దేన్నో వాళ్ళు బలి అర్పిస్తారు కాబట్టి అలా బలి అర్పిస్తున్నారు అనుకోండి. So if they whenever they sin, right, they have to give a sin offering. For that they're taking a lamb and they're giving a sacrifice, let's assume. వారు పేదలని చెప్పాను కదా. I told that they're poor, right? ఒక అతను తీవ్రంగా తీసుకొని పాపం చేయకుండా ఉంటే అతడు ఆ ధనాన్ని సంరక్షించుకుంటాడు. If one of them takes the sin very seriously and he do not commit that sin, he will save himself. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో అతడు పాప పరిహారార్థ బలి ఇస్తూ తన ధనాన్ని కోల్పోతాడు. But the man who is not very careful, he will have to give the sacrifice and he loses his money. అది మనకి కూడా అన్వయించుకోవచ్చు. And we can apply that to ourselves also. మనం ప్రతిసారి యేసు ప్రభువుని యొక్క రక్తాన్ని తేలికగా తీసుకుంటే మనము ఆత్మీయంగా ధనవంతులం కాలేము. Whenever, at any time, if we take blood of Jesus very lightly, we can never become spiritually rich. మనం ఒకవేళ దేవుని యొక్క మాటని తీవ్రంగా తీసుకుని నిజంగా పశ్చాత్తాపడి ఆయన ఆత్మచేత నింపబడుతూ ఉన్నట్లయితే మనం యేసు ప్రభుని యొక్క స్వభావంలో ధనవంతులుగా అవుతాం. If we take God's word seriously and if we continually repent, we will become rich in spiritual matters. దేవుడు మనల్ని అలా ధనవంతులుగా చేయాలని నేను ఆశిస్తున్నాను.
And I wish that God makes us spiritually rich like that.